ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు నెలలు నిండిన తర్వాత ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతారా అని కంగారు అందరిలోనూ ఉంటుంది, యాంటిసిపేషన్ కూడా ఉంటుంది. ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా అమ్మో డెలివరీ అయిపోతుందేమో అనుకుంటారు. అండ్ అలానే ఎస్పెషలీ ద ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి అని అంటే ఏది డెలివరీ పెయిన్స్, ఏది ట్రూ లేబర్ పెయిన్స్ అంటారు. డెలివరీ అయ్యేటప్పుడు వచ్చే ముందు పెయిన్స్ని నిజమైన లేబర్ పెయిన్స్. కొన్ని చాలా మటుకు బాడీ ట్రూ లేబర్ పెయిన్స్ కంటే ముందు కూడా నొప్పులు అనేది మొదలవుతాయి, కానీ ఆ నొప్పుల వల్ల డెలివరీ రాదు. అలాంటి నొప్పుల్ని ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు. ఇవాళ నిజంగా కాన్పు అయ్యే నొప్పులు ఏంటి, కాన్పులు అవ్వవు కానీ నొప్పులు వస్తాయి. అలాంటి పెయిన్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ట్రూ లేబర్ పెయిన్స్ అనేవి ఏంటి అని అంటే మనకి డెలివరీ కోసం బాడీ తనంతట తాను రెడీ చేసుకునే ప్రాసెస్లో. సో మనకి నొప్పి అనేది రెండిట్లోనూ ఉంటుంది. నొప్పి రాగానే వెంటనే హాస్పిటల్కి అయితే ఒక్కసారి రావాల్సి వస్తుంది, కానీ దానికంటే ముందు కూడా ఒక నిమిషం ఆలోచించండి, నొప్పి ఎక్కడ వస్తుంది. డెలివరీ పెయిన్స్ అనేది ట్రూ లేబర్ పెయిన్స్, డెలివరీ అయ్యేటటువంటి పెయిన్స్ అయితే నడుము వెనక భాగం నుంచి ముందు భాగానికి పాకుతూ ఉంటుంది. డెలివరీ కానీ ఫేక్ లేబర్ పెయిన్స్ అనుకోండి, చాలా వరకు పొట్ట పై భాగంలో వెన్ను నొప్పి వస్తుంది కానీ ముందుకేం పాకుతున్నట్టు అనిపించదు. అలాంటివి ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ పెయిన్ కూడా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది. డెలివరీ పెయిన్స్ అనేది కంటిన్యూస్గా ఉండే పెయిన్స్ కాదు. డెలివరీ నొప్పిలో అనేవి వచ్చి ఆగిపోతాయి. అలా ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు వస్తాయి, వచ్చి మళ్ళీ కొంతసేపు ఒక 5 minutes 10 minutes గ్యాప్తో మళ్ళీ వస్తూ ఉంటాయి. రాను ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి అన్నది ఆ గ్యాప్ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. మొదట 10 నిమిషాల్లో 2 సార్లు వచ్చిన నొప్పి ఆ టైం గడిచే కొద్దీ 10 నిమిషాల్లో 3 సార్లు 4 సార్లు కూడా నొప్పి అనేది రావచ్చు. అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తుంది అన్నమాట. అది నిజం డెలివరీ పెయిన్స్ అయితే. ఒకవేళ అది డెలివరీ కానీ ఫేక్ లేబర్ పెయిన్స్ అనుకోండి, పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. వచ్చి ఆగిపోవడం అనేది అవ్వదు. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, నొప్పి కూడా డెలివరీ పెయిన్స్ అయితే కనుక మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తాయి. మెల్లిగా బిగుసుకుంది, తర్వాత ఇంకా గట్టిగా బిగుసుకుంటుంది. మెల్లిమెల్లిగా అలా పెయిన్ అనేది ఇంటెన్సిటీ అని అంటే ఎంత తీవ్రంగా నొప్పి అనేది వస్తుందో అది మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఒకవేళ అది ఫేక్ లేబర్ పెయిన్ అంటే నొప్పి ఉంటుంది కానీ అది కాన్స్టెంట్గా ఉంటుంది, అది పెరగదు తగ్గదు, అలా నొప్పి అలా ఉంటుంది అంటే మోస్ట్ లైక్లీ అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అయ్యా. ఇంకొకటి, ఒకవేళ నిజం డెలివరీ పెయిన్స్ అనుకోండి, మీరు కొంచెం అటు ఇటు తిరిగినా, కొంచెం నుంచున్నా, కొంతసేపు పడుకున్నా నొప్పి మాత్రం రావడం తగ్గదు. అదే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనుకోండి, ఏ రీజన్స్ వల్ల అయినా కూడా. ఒకవేళ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అయితే కనుక కొంతసేపు అమ్మ నేను అలా పడుకుంటే తగ్గుతుంది అని మీరే చెప్తారు. అలాంటి నొప్పులు డెలివరీ పెయిన్స్ చాలా వరకు అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే, సో ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇంటెన్సిటీ అంటే ఎంత స్ట్రెంగ్త్తో ఈ కాంట్రాక్షన్స్, ఆ నొప్పి అనేది బేసికలీ గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. ఆ కాంట్రాక్షన్స్ ఇంటెన్సిటీ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఏ పని చేసినా కూడా నిజం డెలివరీ పెయిన్స్ అయితే అవి ఆగవు. అది ఫేక్ లేబర్ పెయిన్స్ అయితే కనుక మెల్లిగా మనం కూర్చోవడము, పడుకోవడం, రిలాక్స్ అవ్వడం వల్ల పెయిన్ అనేది, ఒకవేళ ఫేక్ లేబర్ పెయిన్స్ అనుకోండి, ఆ పెయిన్ అనేది మెల్లిగా తగ్గుతుంది. ఇవన్నీ 100% కాదు. ఎప్పుడైనా ఇవి ఓన్లీ మీకు అందాసా కోసం మాత్రమే. ఎప్పుడు నొప్పి వచ్చినా ఒక గంట నిదానంగా రిలాక్స్ అయ్యి చూడండి. ఎటువంటి ఇబ్బంది అయినా, ఒకవేళ మీకు నొప్పితో పాటు కింద మానంలోకి లాగుతున్నట్టు అనిపించినా హాస్పిటల్కి వెళ్ళాలి. కింద నుంచి బ్లీడింగ్ లాగా కనిపించినా హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోవాలి. ఒకవేళ మానం నుంచి నీరులా ఏమైనా కారుతున్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ప్రాసెస్లో కూడా వెయిట్ చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది బిడ్డ కదలికలు అనేది మీకు మధ్యలో తెలుస్తుంది. ఆ కాంట్రాక్షన్ నొప్పి ఉన్నప్పుడు బిడ్డ కదలికలు తెలియవు. ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మీకు కొంచెమన్నా తెలుస్తుందా లేదా అన్నది గమనించుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఎక్కువ అనిపించినా వెంటనే ఒకసారికి వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని అయితే కలవండి. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.